నాకు వంటింట్లో ఊపిరాడడం లేదు. మీరేమో అస్తమానం కాఫీ టీ కాఫీ టీ తీసుకోండి. మణి అబ్బా ఉండండి, అవతల నాకు పనుంది. యువతల నాకు పనుంది. అవతల నీళ్లు మరిగిపోతున్నాయి. ఇక్కడ నా ఒళ్ళు మరిగిపోతుంది. కూర్చో చెబుతా. సంతకం అడిగేటప్పుడు ఎవరు కంగారు పడక. ఏం కాదులేరా, పసికెట్టేస్తాడు. ఇప్పటికి మన పెళ్ళై 10 ఏళ్ళు. ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి మన శోభనం వాయిదా వేస్తూ వచ్చావు. ఇవాళ అటు ఇటు తేలిపోతుంది. వద్దండి. రే శాస్త్రి రారా. ఏమండి ఎవరు తలుపు కొడుతున్నట్టున్నారండి? ఇది మాత్రం బాగానే పడుతుంది. ఓపో వంటింట్లో పోయి కుంభాలు వండు. అలాగేనండి. వీడు ఒకడు కరెక్ట్ టైంలో తలుపు కొడుతుంటాడు. వచ్చి వస్తున్నా. ఏంట్రా 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 ఏం చేస్తున్నా కిటికీ దగ్గర? నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీకు ఇంకా అది కాలేదా సార్? అంతా విన్నావా సార్? ఇందాకే జ్యోతిలక్ష్మి మేడం కలిసాను సార్. ఆమె మిమ్మల్ని అడిగింది సార్. జ్యోతిలక్ష్మి మేడం తో మీ లవ్ స్టోరీ తప్పు కాదని ఇప్పుడు అర్థమవుతుంది. చిన్నగా మాట్లాడారు, నా పరుగు తీసుకురాకున్నాము. సరే ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎగ్జామ్స్ తర్వాత అసలు మిమ్మల్ని కలలే కదా. మిమ్మల్ని ఒకసారి పలకరించి ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చాను సార్. గుడ్ బాయ్స్. మేడం ఆటోగ్రాఫ్ పక్కన మీ ఆటోగ్రాఫ్ చాలా బాగుంటుంది సార్. తీసుకోండి సార్. సార్ ఆహా ఇక్కడ కూడా ఒకటి పెట్టండి, మిగతా మ్యాటర్ మేము చూసుకుంటాం. థ్యాంక్స్ సార్. జ్యోతిలక్ష్మి మేడం కి ఏమని చెప్పాలి సార్? ఏదో ఒకటి అనండి. ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఈ వేళ అరేంజ్ చేసాం అనుకో. అబ్బా ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం వెళ్దాం పదండి. మంచి కాక మీద ఉంది, ఏ దొరికితే దుచ్చుకోరా. ఏంటి ఏం చెప్పంటారండి? భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు. అబ్బా ఈ లేడీ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా. నాలాంటి అమర ప్రేమకుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి 2 పిల్లలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం గోలు ఎందుకండి మీకు? వాళ్ళు ఉండిపోయారే బాబు. భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పటికి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా. థమ్స్అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటారు. మీరు వదిలించేసుకుంటారు బాగానే ఉందండి. మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? 2 మొగుళ్ళతోటి ఓ సంటి కుర్రాడితోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేను తక్కువ తినాలనుకున్నావా? దానికి వేసిన ప్లాన్ వేసారా? ఆలకించవయ్యా. ఇదిగో మా రైల్వేలో 4 వస్తాదులు లాంటి గ్యాంగ్ మ్యాన్ ని సెటప్ చేశాను. టైం చూసుకొని ఆ రామ్మూర్తి గారిని మర్డర్ చేయించేద్దాం. ఆ రాజుని గారిని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుకుపోతాడు. ఇదేంటిది? ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా. భాగ్యంతో మీరు ముచ్చటగా 3వ ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం 4వ ఫ్యామిలీ పెట్టిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దానికి వేసిన ఐడియా. భాగ్యంతో మన శోభనం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు నాకనే బాబు. మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుడి కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటది కదా. ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. చచ్చేదాకా గడిపోం. ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నరారు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో? ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు. ఆ రాజుని గారు పులిగోరు పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్ కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైతే ఎలా ఉంటుంది? ఉంటదా? అయితే చేయనిద్దామా? అమ్మో గుండెల్ని కలుక్కుమంటుంది. ఇవాగ మీరు ఏదో మాట్లాడుకుంటే వచ్చాడు కదా, ఆ భాగ్యం పిలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడతాం. ఏమంటారు? మరే బంగారం లాంటి ఛాన్స్ లేకపోతే మరి ఆ రాజన్ గారు. ఓకే అందాకే ఉంచండి. బంగారం అమ్మాల్సిన చోట్ల బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే. భగవంతుడా, ఈ బిజినెస్ అన్నా నా బామ్మర్ది టచ్ లేకుండా 3 వడలు 6 బజ్జీలు అయ్యేలా చూడు తండ్రి. ఏంటి లేట్ ఎంట్రీ అనుకుంటున్నారా? బెస్ట్ ఎంట్రీ. హాయ్ బాబా, నీకోసమే వెతుకుతున్నాను. బావా నేను బావా, నీ బావమరిది బంగారాన్ని. అనుకున్నాను రా, నా బావమరి తప్ప నా బిజినెస్ ఎవరు నాశనం చేయగలడు? బాధపడకు బావా, 1 month లో మిలియనీర్స్ అయిపోయే ఐడియా తెచ్చాను. మిలియనీరా? ఎస్. నింగడానికి మెతుకు లేకుండా చేసావు కదరా దౌర్భాగ్యుడు. అది కాదు బావా, ఈసారి వెరైటీ బిజినెస్. వాటర్ బిజినెస్. వాటర్ బిజినెస్? వాటర్ బిజినెస్ కాదు, వాటర్ బిజినెస్.
అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు. మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం. వాళ్ళు సీసా 15 రూపాయలకి అమ్ముతే మనం ట్యాంక్ 15 రూపాయలకి అమ్ముదాం. ట్యాంక్ 15 రూపాయల? యా. నువ్వు మనిషివా పశువా? నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? బంగారం లాంటి చెరుకు తోట తవ్వించేసి చేపల చెరువులు అన్నావు, నా శ్రాద్ధం పెట్టావు. కొంచెరులో కొబ్బరి తోట అన్నావు, నా దినం చేసావు. నూజివీళ్ళు మామిడి తోటలు అన్నావు, నా మాసికం పెట్టావు. బజ్జీలు అమ్ముకుని బతుకుదామంటే బండిని కూడా గుద్దేశావు. ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జల సమాధి చేసేస్తావా? అది కాదు బావా, నీకు అర్థం కానట్టుంది. నేను ఇంకా క్లియర్ గా వద్దురా వద్దు, ఒక పని చేయరా. ఏంటది? గోదావరి ఎక్స్ప్రెస్ కి రాజమండ్రికి 3 టికెట్లు తీరా. ట్రైన్ ఎందుకు బావా, కారు ఉందిగా. కారులో వెళ్తే పని అవుతురా. ఏ? రైలు అయితే ఆ. బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు ఆ. నిన్ను గోదావరిలో గెంటేసి నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం. బావా నాకు చిన్న డౌట్. మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? మళ్ళీ వాటర్ బిజినెస్ యా! నీ బామ్మర్ది నా వస్తున్నాడు. బావ మరదా ఎక్కడ? యా! బావోయ్! ఎలా పుట్టాడు? పురాణాల్లో పుడితే పుట్టుండొచ్చు, ఇప్పుడు పుట్టడానికి వీల్లేదే. ఆ? ఆ? నువ్వెవడివిరా? ఏమిటా స్టైలు? గుద్దుకు చంపేస్తాను నేను. ఎవరా నువ్వు? మర్యాదగా చెప్పు. ఆ? ఏ బొంద చేనార్మై గౌరమ్మట స్నానం చేస్తుందట. వీడు పెద్ద వినాయకుడు కళ. శివుణ్ణి కాదురా, నీ అమ్మ మూగుణ్ణి. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే బొయ్యికి లేరేస్తాను. బాబే నాకు మండిందంటే శివుడు వినాయకుడు తల నరికినట్టు నీ తల తరిగేస్తాను, మురుక్కాలలో మురగేస్తాను. నీ అమ్మ ఏనుగు తలకాయ తెచ్చి అంటించడానికి అది పార్వతీదేవి కాదు, మామూలు మనిషి. దాన్ని నమ్ముకుంటే చచ్చూరుకుంటావురా. ఇటువంటి బొమ్మ కత్తులు మేము చూసాంలేవా? నిజంగా కత్తిరా, తపసులుగా ఉన్నది. దీంతో మనకెందుకు? రే చిట్టిబాబు, నా బుట్టబాబు, మళ్ళా మనకు గొడవలు ఎందుకురా? అసలే మనసు బాగుండలేదు. నన్ను లోపలికి వెళ్ళనివరా? నాయనా బుట్టబాబు, గౌరమ్మ, ఆయన ఎవరనుకున్నావు నాయనా? సాక్షాత్తు మీ తండ్రి గారు. పొద్దున వేలేడు మనిషి సాయంత్రానికి బారెడలా అయ్యాడు. పుట్టడమే దారుణం, మళ్ళీ పెరగడం ఒకటే. కుండల్లో, పుట్టల్లో, చెవుల్లో, ముక్కుల్లో పుట్టిన వారందరూ ఇలాగే పెరుగుతారని మీరే కదా చెప్పారు. బాబు, తండ్రి గారికి నమస్కారం చెయ్యి. కుమారా, తిరస్కారం. అసలు ఎవరు? తప్పు బాబు, తండ్రి గారిని కొరకు వచ్చినా ముద్దు పెట్టుకోవాలి. పెట్టుకున్నాను. గౌరీ, ఇంక పిశాచి మీద ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నన్ను పిచ్చి విధం చేద్దాం అనుకుంటున్నావా? తెలుసుకో, వాడు కావాలో నేను కావాలో ఇప్పుడే తెలుసుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాలు అక్కర్లేదండి, ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పు చెప్పు. నాకు వీడే కావాలి. నువ్వు పెళ్ళానివి కాదు, నా ప్రాణానికి గుళ్ళానివి, నా బ్రతుక్కి కళ్ళానివి. పో, వెళ్ళిపో. ఇది నా ఇల్లుగా? గౌరీ, నా పురాణం బుక్కులు నా మొహాన పారే. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నరుడా ఏమి జన్మం దేవి జీవనము. తలపాగా ఉండంగా తమ్ముగా ఉండంగా తంది తెగ కొట్టిన ఎలిక. నా కాల కర్మంబు నా బుద్ధి చెరుపంగ నీవేమి చేతువో కొడక.